అందరికీ నమస్తే అండి. తమిళ అగ్రనటుడు, టీవీకి అధినేత విజయ్ ఒకే రోజు 2 కేసులు ఆయనకు సంబంధించి తమిళనాడు కోర్టులో విచారణ జరిగింది. ఆ రెండిట్లో ఒకటి ఆయన పర్సనల్ విడాకుల కేసు, రెండోది మాత్రం ఆయన పొలిటికల్ లైఫ్‌కి సంబంధించిన కేసు అనమాట. నిజానికి ఒక పార్టీ అధినేత అయ్యుండి, ఒక అగ్రనాయకుడు అయ్యుండి, ఒక అగ్ర హీరో అయ్యుండి, తన అఫిడవిట్‌లో ఆ మాత్రం చేంజెస్ లేకపోవడం ఏంటి? అంత సిల్లీగా అఫిడవిట్ ఎలా చేశారు? అది కావాలని ఆయన లాయర్ ఏమైనా దెబ్బేసాడా కావాలని? లేదా యామరపాటుగా నిర్లక్ష్యంగా ఉన్నారా? నిజంగా యామరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా క్షమించకూడదు. అంత నిర్లక్ష్యం ఏంటి? అఫిడవిట్‌లో ఒక చోట అఫిడవిట్‌లో ఒక రకంగా ఆస్తి చూపించడం ఏంటి? మరో చోట అఫిడవిట్‌లో మరో రకంగా ఆస్తి చూపించడం ఏంటి? సో, అఫిడవిట్ 2 చోట్ల ఒకేలా ఉండాలి కదా! ఆయన మీద ఉన్న కేసులు గానీ, ఆయన ఆస్తిపాస్తులు గానీ, ఆయన పిల్లల విషయం గానీ, అన్ని విషయాలు కూడా 2 చోట్ల ఒకేలా ఉండాలి. 2 చోట్ల 2 వేరు వేరు అఫిడవిట్లు వేశారు. దానికి అక్కడొక లాయర్‌ని, ఇక్కడొక లాయర్‌ని పెట్టారు. అలా పెట్టే క్రమంలో మార్పులు జరిగాయన్నమాట. సో, దీని మీద మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో, ఆదాయపు పన్ను శాఖ అండ్ ఎన్నికల సంఘం కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలని, ఒక చోట ఆస్తిని 115 కోట్లని, మరో చోట తన ఆస్తి 220 కోట్లని విజయ్ చూపించడంతో దీనిని క్లెరికల్ పొరపాటు అని అనుకోవడానికి వీల్లేదు. ఇదేదో క్లెరికల్ మిస్టేక్, అక్కడ టైపింగ్లో తప్పు అని అనుకోవడానికి వీల్లేదు. ఇది ప్యూర్లీ ఇంటెన్షనల్గా చేశారు. తనకు ఒరిజినల్ ఆస్తుల్ని దాచిపెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది అనే తరహాలో మద్రాస్ హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అండ్ ఎన్నికల సంఘం కూడా దీన్ని వెరిఫై చేయాలి అని ఆదేశాలు ఇచ్చింది. అండ్ దీని మీద విచారణ కూడా వాయిదా వేసిందనమాట. విజయ్ ఒకవైపేమో పెరంబూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు, మరోవైపు తిరుచి తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. సో, ఈ 2 నియోజకవర్గాల్లో మినిమం కామన్ సెన్స్ అండి. ఒక పార్టీ అధినేత అయ్యుండి ఇంకా చాలా సిల్లీ అనమాట. ఇటువంటి ఆరోపణ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అప్పట్లో 2004లో ఒక ఎమ్మెల్యే సంతకం ఒక పేజీలో ఒకలా పెట్టి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి సంతకం ఒక చోట ఒకలా పెట్టాడు, మరో చోట మరోలా పెట్టాడు, మరో పేజీలో సంతకం చేయలా. దాంతో అతని అఫిడవిట్ చెల్ల. డమ్మీ అఫిడవిట్లో కూడా 2-3 చోట్ల తప్పులు ఉండటంతో అతను తిరస్కరణకు గురయ్యాడు. ఎక్కడ దర్శిలో ఒక టీడీపీ క్యాండిడేట్ ఎవరనేది అందరికీ తెలుసు 2004లో. సో, అలా అప్పుడప్పుడు ఏదో అభ్యర్థులు లేదా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నాయంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పార్టీ అధినేత, 1 కోటి మంది సభ్యులున్న అతిపెద్ద పార్టీ, రేపు పొద్దున కింగ్ మేకర్గా అవతరించాలనుకుంటున్న పార్టీ, దాదాపుగా ఒక 25-30 ఏళ్ళ నుంచి అగ్ర హీరోగా ఉన్న వ్యక్తి, ఆయనకు సంబంధించిన అఫిడవిట్లు వేసినప్పుడు అంత కేర్లెస్గా ఎలా ఉంటారు? సో, ఇది కేర్లెస్సే కాదు, సంథింగ్ ఇంటర్నల్గా ఏదో జరిగింది అని కోర్టులో అనుమానిస్తున్నాయి అండ్ రకరకాల వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో, అది ఈ కేసులో హైకోర్టు కూడా సీరియస్గానే పరిగణిస్తోంది. మరో కేసు ఆయన విడాకులకు సంబంధించి అంటే అప్పుడు 250 కోట్లు, అంటే తన భార్య సంగీత 250 కోట్లు భరణం అడిగినట్టుగా వార్తలు వచ్చాయి కదా 2 నెలల కిందట. సో, ఇతను 35 కోట్లు ఇస్తానని కాంప్రమైజ్ అయినట్టుగా చెప్తున్నారు. సో, ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి అయితే వచ్చారు భరణం విషయంలో. సో, జూన్ 15వ తేదీ ఇద్దరు కూడా హాజరవ్వండి, అప్పుడు ఫైనల్ చేద్దాం, మాట్లాడదామని చెప్పి కోర్టు చెప్పిందంట. సో, జూన్ 15వ తేదీన వీళ్ళ విడాకులకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది. 35 కోట్లు ఇవ్వడానికి అండ్ పిల్లలిద్దరిని, కుమారుడు కుమార్తె ఇద్దరిని కూడా తనే చూసుకుంటానని, వాళ్ళ ఫ్యూచర్కి కావాల్సినంత అంటే చదువు ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా తనే చూసుకుంటానని విజయ్ భార్యకు హామీ ఇచ్చినట్టు, ఇద్దరి మధ్య ఆ అంగీకారం కుదిరినట్టుగా వాళ్ళ లాయర్లు ఈరోజు కోర్టుకు చెప్పారు. దాంతో కోర్టు సరే జూన్ 15వ తేదీ ఇద్దరిని రండి, ఇద్దరిని కలిపి మాట్లాడి ఫైనల్ చేద్దామని చెప్పిందనమాట. సో, అట్లా విడాకుల కేసు విషయంలో ఆయన మీద పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు, అది అందరికీ కామనే. కానీ అఫిడవిట్లో తేడాలు చూపించిన కేసు మాత్రం ఆయన రాజకీయాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యపోకర్లా. చాలా సీరియస్ కేసు ఇది. థ్యాంక్ యూ.